చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ యందు భయము భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు సరి చేసుకునే భాగ్యం దయచేయమని క్రీస్తునమని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అంటే చలిగా ఉన్నప్పటికీ వచ్చినందుకు మీ అందరికీ ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాఠం పేరు ఏంటంటే క్రైస్తవులు తెల్లని వస్త్రములు ధరించవలెన. బేసిక్ బైబిల్ కోర్స్ 2.0 లెసన్ నెంబర్ 8. లెసన్ నెంబర్ 8 క్రైస్తవులు తెల్లని వస్త్రములు ధరించవలన. మీకు మన గ్రామంలో చూసుకుంటే కొంతమంది చర్చికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే శనివారం రోజున ఆడవాళ్ళు అయితే మొత్తం పైనుంచి కింద వరకు అన్ని వైట్, మగవాళ్ళు అయినా పైనుంచి కింద వరకు అన్ని వైట్. చూసి మనకేమనిపిస్తుంది అంటే మనం వేసుకోవట్లేదు, మనం ఇంకొకటి వేసుకోవాలా, మనం చేస్తాం తప్ప వాళ్ళు చేస్తాం తప్ప. అది మనం 10 నిమిషాల్లో గన్ షాట్ లాంటి మాటలు చెప్తాను మీకు. పాఠం పేరు ఏంటంటే క్రైస్తవులు తెల్లని వస్త్రములు ధరించవలెన. అసలు ఆ తెల్లని వస్త్రములు భూమి మీదకి ధరించుకుని ఎవరు వచ్చారంటే యోహాను సువార్త 20:12 ప్రకారం యేసుక్రీస్తు మరణించిన తర్వాత సమాధి దగ్గరకు దేవదూతలు ఒకళ్ళేమో తల దగ్గర ఒకళ్ళేమో కాళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు. యోహాను సువార్త 20:12 రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, మంచిగా ఉంటుందండి పాఠం. యోహాను సువార్త 20:12 2. ఓకే. పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన దేవదూతలు ఏం ధరించారు? తెల్లని వస్త్రాలు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణం అయిపోయేటప్పుడు అపోస్తల కార్యాలు 1:10 తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు. మన బైబిల్ ప్రకారం ఎవరైనా తేలిందంటే తెల్లని వస్త్రాలు ధరించేది దేవదూతలు. ఓకేనా? దేవదూతలు 1:10 1:10 తెల్లని వస్త్రములు ధరించిన వారై. ఇప్పుడు మనం వాళ్ళు చూపించే రిఫరెన్స్లు చూపిస్తాం మీకు. తెల్లని వస్త్రాలు వేసుకునే వాళ్ళు చూపించే రిఫరెన్స్లు ప్రకటన గ్రంథం 7:13. ప్రకటన గ్రంథం చివరిలో ఉంటుందండి. ప్రకటన గ్రంథం 7:13. ప్రకటన గ్రంథం 7:13. ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. 14 గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకున్నారు. ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా తెల్లని వస్త్రాలు వేసుకోవాలంటే గొర్రె పిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలను ఉతుక్కుని తెలుపు చేసుకోవాలి. రక్తంలో ఉతికితే తెలిపోతుందండి, ఎరిపోతుంది. ప్రకటన గ్రంథం అంతా కూడా ఒక రూపకాలంకరంలో రాయబడింది. ఇది పరదేశంలో జరుగుతున్న మాటలు ఇవి. తెలుపు అంటే దేనికి గుర్తు అంటే పరిశుద్ధతకు గుర్తు. గొర్రెపిల్ల రక్తము అంటే క్రీస్తు రక్తంలో వాళ్ళు భూమి మీద బాప్తీసం తీసుకుని పరదేశంలోనికి మరణించిన తర్వాత వెళ్ళిన వారు. రూపకాలంకారంలో ఏం రాయబడుతుందంటే తెల్లని వస్త్రము. అంటే తెల్లని వస్త్రం అంటే ఏంటంటే అది పరిశుద్ధతకు గుర్తు. పరదేశంలో ఉన్న వాళ్ళు తెల్లని వస్త్రాలు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కున్నారని రాయబడింది. 3:5 జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని. ఇందులో ఎక్కడంటే పరదేశంలో. ఒక మాటలో చెప్పాలంటే పరదేశంలో ఉన్నవాడు పరిశుద్ధుడు. పరదేశంలో ఉన్నవాడు పరిశుద్ధుడు. దానికి మనకు అర్థం అవడానికి ఏం రాయబడిందంటే తెల్లని వస్త్రములు గొర్రెపిల్ల రక్తంలో ఉదుక్కుని తెల్లగా తమ వస్త్రాలు మార్చుకున్నారు అని రాయబడింది. ప్రకటన గ్రంథంలో ఉన్నదంతా ఏంటంటే రూపకాలంకారం. అవి వాళ్ళు శరీరాలతో లేరు, దేంతో ఉన్నారంటే ఆత్మతో ఉన్నారు. ఇది ఫిక్సా? ఓకేనా? మరి భూమి మీదకి దేవదూతలు వచ్చినప్పుడు ఏం వేసుకొచ్చారంటే తెల్లని వస్త్రాలు వేసుకొచ్చారు. ఓకే. వాళ్ళు చూపించే మరొక రెఫరెన్స్ ఏంటంటే ప్రసంగి గ్రంథం చూడండి, 9:8. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా దేవదూతల గురించి, కొంత పరదేశంలో ఉన్న ఆత్మల గురించి చెప్పాను. ఇప్పుడు ప్రసంగి గ్రంథం 9:8. ప్రసంగి గ్రంథం 9:8. ప్రసంగి గ్రంథం 9:8. ప్రసంగి గారు చెప్తున్న మాట. వీళ్ళందరూ ఇవన్నీ ఏమి చూపించరు కానీ
బోధకులు కానీ విశ్వాసులు కానీ చూపించే ఏకైక రెఫరెన్స్ ఇది. చక్కగా మనం చూడండి ఎలా ఉందో. ప్రసంగి గ్రంథం 9:8 ఎల్లప్పుడు అంటే ఎప్పుడు తెల్లని వస్త్రములే ధరించుకును, నీ తలకు నూనె తక్కువ చేయకము. ప్రసంగి గ్రంథం 9:8 చూపించి బైబిల్లోనే ఉంది. బైబిల్లోనే తెల్లని వస్త్రాలు వేసుకోమని ఉంది అని వాళ్ళు చూపిస్తారు. మరి ఈ మాట కొన్న మనం ఇప్పుడు కూడా వాక్యాన్ని ఎలా తీసుకోవాలంటే వాక్యంగా తీసుకోకూడదు, దాని భావాన్ని మనం తెలుసుకోవాలి. దీనికి భావం 5వ వచనం నుంచి చదవండి అందరం. 5వ వచనం ప్రసంగి గ్రంథం 9:5 నుంచి చదవండి. బ్రతికి ఉండివారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. ఈ తెల్లని వస్త్రాలు అనే మాట ఎందుకు చెప్పుకొస్తున్నాడంటే చావబోయే వాళ్ళ గురించి ఒక వివరణ ఇస్తున్నాడు ప్రసంగి గారు. ఇక్కడ ప్రసంగి గ్రంథం మీరు చదువుకునేటప్పుడు అన్ని ప్రసంగి గారు చెప్పారనుకోకూడదు. మీరు ప్రసంగి గారు మాట్లాడుతున్నాయంటే ప్రసంగి గారు వేరే వ్యక్తితో మాట్లాడినట్టుగా ఉంటుంది, మళ్ళీ వీళ్ళిద్దరు మాటలు కలిపి కన్క్లూజన్ చివరిలో ఇచ్చినట్లుగా ఉంటుంది. అది ప్రసంగి గారు మాట్లాడిందా, అవతల వ్యక్తి మాట్లాడిందా, లేదంటే చివరిలో ఇద్దరు సంభాషణ కలిపి ముగింపించినట్లు ఉందని మనం అర్థం చేసుకోవాలి. చదవండి. బ్రతికి ఉండేవారు తాము చతురని ఎరుగుదురు, చచ్చిన వారు ఏమి ఎరగరు. చచ్చిపోయినాడు ఏమి ఎరగడు కాబట్టి తిను, తాగు, సుఖించు, చచ్చిపో అనే అర్థంలో రాయబడిన వచనాలు ఇవి గుర్తుంచుకోండి. మీరు 5వ వచనం చదివారు కదా, 6వ వచనం చూడండి. వారికి ప్రేమింపరు ఎవరు? చచ్చిపోయినవారు. పగబెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేనికి వాటికి అప్పటికి వంతు లేదు. నీవు పోయి చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదు, అంతా బతికొండంగానే అనుభవించాలి. నువ్వు పోయి సంతోషముగా నీ అన్నం తినుము. అంటే తిను, తాగు, సృకించు అన్నట్టుగా చెప్తున్నాడు. నీ అన్నం తినుము, ఉల్లాసపు మనసుతో ద్రాక్షారసం త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకము. అంటే ఎంజాయ్ చేయమంటున్నాడు. దేవుడు నీకు దయచేసిన అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం వ్యర్థమండి అర్థమా? ఇక ఆడికి అయిపోయింది, చివరి కోరిక తీర్చినట్టుగా అయిపోయింది అనమాట. అందుకని అలా రాశాడు. వ్యర్థమైన ఆయుష్కాలమును అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. నీ బ్రతుకునందు ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొని దాని అంతటికి అదే నీకు లాభము. అంటే తిను, తాగు, సుఖించు, చచ్చిపో. చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదు అనే భావార్థకంలో రాయబడిన మాటలు అవి తప్పితే క్రైస్తవులందరూ తెల్లని వస్త్రములు ధరించుకుని వెళ్ళని ఉందండి అక్కడ. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిద్దో తెలియదు, బ్రతికుండగానే అంతా అనుభవించు అని చెప్తున్న సందర్భంలో రాయబడిన మాట. నీ ఎల్లప్పుడూ తెల్లని వస్త్రమే ధరించము, తలకు నూనె తక్కువ చేయము అని మనం పైన కింద చదువుకున్నాం. ఒక్కొక్కటి తీసుకుంటే ఎలా కుదురుతుందండి? అది ఎవరు చెప్పిన మాట? ప్రసంగి గారు చెప్పిన మాట. ఎప్పుడు మాట? పాత నిబంధనలు చెప్పిన మాట. మనకు వర్తిస్తుంది అసలు? అది వర్తించదు. ఇప్పుడు మనం ఏ వస్త్రాలు ధరించుకోవాలి చెప్పండి? క్రైస్తవులు తెల్లని వస్త్రములు ధరించుకునే వాళ్ళైనా అసలు నిబంధన అనేది మనకి లేదు. ఏ వస్త్రాలైనా ధరించుకోవచ్చు. నీ వైట్ వేసుకుంటావా, రెడ్ వేసుకుంటావా, బ్లూ వేసుకుంటావా, నీ ఇష్టం. ఏ వస్తువు ఏ రకము ఏ కలర్ వస్త్రములైనా ధరించవచ్చును. తెల్లని వస్త్రం అని రూల్ ఏమీ లేదు. బైబిల్లో ఉన్న ఆ పదానికి భావాన్ని మీకు తెలియజేశాను, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. పాఠం పేరు ఇది కాకుండా ఇంకోటి పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. క్రైస్తవులు ధరించవలసింది తెల్లని వస్త్రమా, తెల్లని మనసా? బాగుంది కదండి. క్రైస్తవులు ధరించవలసింది తెల్లని వస్త్రమా, తెల్లని మనస. మరి మన మనసు తెల్లగా ఉండాలంటే యాకోబు పత్రిక 3:17 చూడండి. అందరు పొద్దున్న చెప్పుకున్నదే యాకోబు గారు రాసిన పత్రిక. మనకు తెల్లని మనసు ఎలా వస్తుంది? తెల్లని అంటే అర్థం ఏంటండి? పవిత్రమైన, పరిశుద్ధమైన అని అర్థం. యాకోబు పత్రిక 3:17. క్రైస్తవులు ధరించవలసిన వస్త్రం కాదండి, క్రైస్తవులు ధరించవలసిన మనసు ఇక్కడ ఉంది చూడండి. పవిత్రమైన మనస్సు, సమాధానకరమైన మనస్సు, మృదువైన మనస్సు,
దేవునికి సులభముగా లోబడు మనస్సు, కనికరంతో కూడిన మనస్సు, పక్షపాతం లేని మనస్సు, వేషధారణ లేని మనసే తెల్లని మనస్సు. దేవుడికి కావాల్సింది నీ తెల్లని వస్త్రాలు కాదు, నీ తెల్లని మనస్సు. అంటే అర్థం ఏంటంటే పవిత్రమైన నీ మనస్సును దేవుడు చూస్తాడు. ఇప్పుడు క్రైస్తవులు ధరించవలసిన తెల్లని వస్త్రమా, తెల్లని మనస్సా? తెల్లని మనస్సును ధరించాలి తప్పితే తెల్లని వస్త్రాలు ధరించవలసిన రూల్ ఏమీ లేదు. అయిపోయిందని అర్థమైందా? భూమి మీదకి దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించుకొచ్చారు. పరదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెల్లని వస్త్రాలను రాయబడిన తప్పితే తెల్లని వస్త్రాలు కాదు, మనకు అర్థం అవడానికి రాయించారు. ప్రసంగిలో చూపించిన మాట వీళ్ళు ఏంటంటే తెల్లని వస్త్రాలు ధరించము, ఎల్లప్పుడూ నీ తలకు నూనె తక్కువ చేయకమనుంది, మేము అయ్యే వేస్తామంటారు. అసలు దానికి వీళ్ళు చెప్పిన దానికి మనం వేసిన దానికి సంబంధమే లేదు. ఒక తిను తాగు సుఖించు చచ్చిపో, తర్వాత ఏమీ లేదు, భూమి మీద అంతా అనుభవించాలని చెప్తున్న సందర్భంలో నీ వారితో సుఖించు, తెల్లని వస్త్రాలు వేసి నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ నీ ఆయుష్కాలం అంతా కూడా ఇది వ్యర్థం అని చెప్పుకొచ్చాడు. ఆయుష్కాలం వ్యర్థం అండి కాదు, మనం భావాన్ని తీసుకోవాలి. ఇప్పుడు తెల్లని వస్త్రాలా తెల్లని మనస్సా? క్రైస్తవులు ధరించవలసింది తెల్లని వస్త్రాలు కాదు, తెల్లని మనసు. తెల్లని మనసు అంటే పవిత్రమైన మనసు. మన మధ్యలో ప్రసాద్ ఇంకో పాఠం చెప్తాడు, తర్వాత ఇంకోటి చెప్తాను, ముగించుకుని వెళ్ళిపోదామండి.